ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన దివ్యమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మరి ఈ సాయంకాలం వేళ నిన్ను ఆరాధించుకునే ఈ కృప మాకిచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలనైనా. అయ్యా, మరి అలాగే కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానం చేసుకోబోచుండగా వినబడబోతున్నటువంటి నీ మాటలు తండ్రి, అయ్యా, మా జీవితాలను సరిచేయగల సామర్థ్యత కలిగినవి కనుక తండ్రి, మీరే ఆ మాటల ద్వారా అయ్యా మాతో మాట్లాడండి. అయ్యా, మా జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో అయ్యా నీకు మాత్రమే తెలుసు కనుక అయ్యా మా లోపాలను మీరే సరిచేసి అయ్యా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా, నిలబడిన నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపండి. అయ్యా, ఈ అర్హత లేనటువంటి నన్ను మీరు ప్రేమించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అయ్యా, మరి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా నన్ను మీ ఆత్మతో నింపి బలపరచమని, అయ్యా నాకు సంఘానికి అయ్యా ఏ వాక్యం కావాలో అయ్యా మీరే అందించండి. నన్ను బలపరిచి వాడుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేది. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయని. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చాలా అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ మనిషి గురించి మాట్లాడినా, ఏ మనిషి గురించి రాయించినా ఒక 2 కారణాలు. ఒకటి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను చూపిస్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని రాయించారు. ఎందుకంటే ఆ మంచిని మనం నేర్చుకొని ఇదిగో ఫలానా భక్తులు ఇదిగో ఈ విధంగా జీవించారు, మనం కూడా ఆ విధంగా జీవించాలి అన్న స్పృహ మనకు కలిగించడానికి దేవుడు రాయించాడు. అలాగే ఆ ఎవరైతే బైబిల్ గ్రంథంలో రాయబడ్డారో వారిలో ఉన్నటువంటి చెడులు కూడా రాయించారు. ఎవరైతే చెడు నడత నడిచారో వారి గురించి కూడా దేవుడు రాయించాడు. ఎందుకంటే ఇదిగో ఇది చెడు, ఇదిగో చెడు ఇలా ఉంటుంది, ఇది చెడు, మనం దీంట్లో మీరు పోకూడదు, ఈ వ్యక్తికి జరిగిన నష్టం మీకు కలగకూడదు. అంటే ఎవరి గురించి అయితే చెడు నడత ఎవరైతే నడిచారో వాళ్ళ గురించిన ప్రస్తావన ఎందుకు రాయబడిందంటే, ఇదిగో ఫలానా వ్యక్తి ఇదిగో ఫలానా చెడు చేశాడు, ఆ చెడు ద్వారా ఇదిగో ఫలానా ఫలితాన్ని ఆయన పొందాడు, ఆ ఫలితాన్ని మీరు పొందకూడదు, ఫలానా వాళ్ళు శాపగ్రస్తులయ్యారు, ఆ విధంగా మీరు బ్రతకకూడదు, బ్రతికితే మీకు జరిగేది ఇది. అది బైబిల్ గ్రంథంలో రాయబడిన మనుషుల గురించి. అయితే ఈ నయమాను చరిత్ర మనం చూస్తే, ఈ నయమాను ఒక సైన్యాధిపతి అని రాయబడదు, కానీ ఆయన దశాధిపతో, శతాధిపతో, సహస్రాధిపతో రాయబడదు. ఎందుకంటే ఈయన ఆ దేశంలో ఉన్న సైన్యం మొత్తానికి అధిపతిగా కొనసాగాడు. ఈయన చరిత్ర మనం చూస్తే పాత నిబంధన కాలంలో జరిగినటువంటి చరిత్ర, క్రీస్తుకు పూర్వం సుమారు 800 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ చరిత్ర. ఇది రాజుల కాలంలో, అంటే రాచరిక పరిపాలనలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు ఈ పుస్తకంలో చదువుకున్నాం. ఇది ఏ పుస్తకం? రాజుల 2వ గ్రంథం. చెప్పండి, రాజుల 2వ గ్రంథం. అంటే రాజుల కాలంలో జరిగినటువంటి ఈ సంఘటన. అయితే ఈయన ఒక సైన్యాధిపతిగా
కొనసాగాడు. ఆ వచనాలు ఒకసారి చదువుకున్నా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయన. చాలా అయితే ఈ నయమాను పొందిన ప్రతి విజయం కనుక ఎవరి హస్తం ఉందట? దేవుడు తనను గెలిపించాడు. యెహోవాయే అతనికి తోడుగా ఉండి ప్రతి విజయములో కూడా అతన్ని నిలబెట్టాడు. ఆయన యుద్ధానికి వెళ్తే గెలుపు తథ్యం, ఖచ్చితంగా గెలిచేవాడు. మహాపరాక్రమశాలి ఈయన. అయితే చదువు, మహాపరాక్రమశాలి అంటే అతడు మహాపరాక్రమశాలి ఉండేను కానీ అనే మాట ఇక్కడ మనం చూడు. కానీ అతడు కుష్ఠరోగి. మహాపరాక్రమశాలి ఉండెను అనే దగ్గర సెంటెన్స్ అయిపోదా, అనే దగ్గర ఈ వాక్యం అయిపోదా. కానీ మహాపరాక్రమశాలి ఉండెను కానీ అనేటువంటి మాట ఇంగ్లీష్లో మనం గమనిస్తే కంజంక్షన్ అంటారు. అంటే రెండు వాక్యాలను కలిపేటువంటి మాట. ఈ కానీ అనే మాట ఒక వ్యక్తిలో ఉన్నటువంటి, అంటే అతను మంచోడే కానీ అతనిలో ఇదిగో ఫలానా గుణం ఉంది, అతనిలో ఫలానా చెడు ఉంది, లేదా ఫలానా లోపం ఉంది. అంటే ఎక్కువగా ఈ పదాన్ని లోపము తెలియచేయడానికి కానీ అనే మాట వాడతారు. అంటే ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య ఆయనకు ఉంది అని తెలియజేస్తూ ఇక్కడ మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి. ఆయన కన్నీ ఉన్నాయి. మహాపరాక్రమశాలి, సైన్యాధిపతి, ఆయనకి ఏ కొరత లేదు. మనుష్యులకు ఏది కావాలో అవన్నీ ఉన్నాయి. అంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది. పలుకుబడి అంటే ఇప్పుడు రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేటువంటి ఆ ఛాన్స్ ఈ సైన్యాధిపతికి ఉంది. ఇప్పుడు మనల్ని మీరేంటి మాట్లాడినట్టు మనల్ని పంపిస్తారా? పంపించరు. మనం వెళ్ళలేము, ఎందుకంటే మనకు ఆ జ్ఞానము లేదు. కానీ సర్వజ్ఞానము కలిగి ఉన్నటువంటి దేవుడు అతనికి తోడుగా ఉంది, అతన్ని నిలబెట్టి సైన్యాధిపతిగా నిలబెట్టాడు. అయితే ఈ మహాపరాక్రమశాలి కదా, కానీ రోజంతా బాగా గడిచేది. రోజంతా యుద్ధానికి వెళ్ళేవాడు, రాజుతో పాటు ఉండేవాడు, రాజుకి ఏమైనా సలహాలు కావాలన్నా ఇచ్చేవాడు. అంతా బాగా గడిచేది. అంతా పైకి తన జీవితం అంతా బాగానే ఉంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన శరీరాన్ని చూసి బహుగా వేదన పడేవాడు. తన శరీరాన్ని చూసి ఎంతో బాధపడేవాడు. ఇదిగో నాకు కుష్ఠ రోగం ఉంది అని, నా రోగాన్ని ఎవరు తీసేయగలరు అని ప్రతిరోజు బాధపడేవాడు, కన్నీరు కార్చేవాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగానే బాధపడేవాడు. అయితే ఈయన మరి ఇంత గొప్ప వ్యక్తి కదా, మరి ఈయన స్వస్థపరచబడ్డానికి కారణం ఏంటి? అన్యుడు కదా, మరి ఎలా స్వస్థపరచబడ్డాడు? దేవుడి దృష్టి ఎలా గొప్పగా ఎంచబడ్డాడు? అసలు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అనేది మనం చూస్తే మొట్టమొదటిగా ఈ నయమాలలో ఉన్న చాలా ముఖ్యమైన సంగతి మనలో లేనిది ఏంటంటే, ఆయనలో ఉన్నది ఏంటంటే బోధను వినే లక్షణం. అంటే మాట వినే లక్షణం. అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటను విని దాన్ని వివేచించగలిగినటువంటి లక్షణం నయమాలలో ఉంది. అదే మాట 2వ వచనం 5వ అధ్యాయం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తీగ అది నయమాను భార్యకు పరిచారం చేయించుండేది. అది షోమ్రోనులో నుండ ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని
తన యజమానురాలితో అనేది చాలా అంటే ఈమె ఈ చిన్నది చెప్పిందట. తనని బంధించి తీసుకొచ్చినందుకు కోపంగా ప్రతీకారంగా ఉండవలసినటువంటి ఈమె మనస్సులో ఆ యజమాని పైన చాలా ప్రేమ ఉంది. అయితే 4వ వచనం మనం చదివితే, నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. చాలా అయితే ఒక చిన్నది చెప్పిన మాట విన్నాను. ఒక చిన్న పిల్ల, యూదుల సాంప్రదాయం ప్రకారం చిన్నది అనే మాట 12 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకు వాడతారు. ఆ మాట చిన్నది, బలన చిన్నది చిన్నది అనే మాట ఆ 12 సంవత్సరాల లోపు వయసుకు వాళ్ళకు వాడేటువంటి మాట, వాళ్ళ సాంప్రదాయం. ఇక్కడ మనకు వయసు రాయబడలేదు కానీ ఒక చిన్నది రాయబడలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యాయీరు కుమార్తె దగ్గరకు వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు, తల్లి తాకుమి అనే మాట అక్కడ ఉన్నది. అంటే చిన్నదానా లెమ్మన్నాడు హెబ్రీ భాషలో మాట. అయితే ఈ యూదులు ఆ మాట అలా పలుకుతారు కదా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని. అలాగే ఇక్కడ రాయబడింది. ఆ చిన్నది చెప్పిన మాట విన్నాడు. ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఒక ధనము కలిగినటువంటి వ్యక్తి, ఆస్తి కలిగినటువంటి వ్యక్తి, ఒక చిన్న దాసి, అవెంటే ఒక చిన్న దాసి, బంధించి తీసుకువచ్చినటువంటి దాసి. ఆ మనసులో ఏముంటారండి వాస్తవానికి? ఈయన నన్ను బంధించి తీసుకొచ్చాడు, నా తల్లిదండ్రులకు దూరంగా, ఈయన వల్లే నా తల్లిదండ్రులకు నేను దూరంగా ఉంటున్నానని బాగా పట్టణానంత కోపం ఉండాలి. కానీ ఆమె కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ చూడదు. బంధించి తీసుకొచ్చిన నా యజమానుడు ఇశ్రాయేలు, ఇదిగో అయ్యా నువ్వు ఏ దేశంలో నుండైతే నన్ను బంధించి తీసుకొచ్చావో ఆ దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన నా ఏలిన వారి యొక్క ఆ రోగాన్ని, ఆ సమస్యను పోగొట్టగలడు అని ఆమె చెప్పిందండి. ఆ మాట విన్నాడండి. అది ఈరోజున మనం బోధ వినేటువంటి ఆలోచనకి మనం ఇష్టపడాలి. అంటే బోధ వినడానికి ఇష్టపడాలి. దేవుడు మనల్ని 2:1 రేషియోలో బ్రతకమన్నాడు. అంటే 2 చెవులా వినమన్నాడు, నోటితో మాట్లాడమన్నాడు. అంటే వినడం ఎక్కువగా చేయాలి. మనం వినాలి. అలా వినడం వల్ల మన జీవితాల్లో మనం కలిగినటువంటి తప్పుడు అభిప్రాయాలు కూడా పోతాయి. ఇలా ఈ నయమాను విన్నాడు. నయమాను వినటం వల్ల, కేవలం వినటం వల్ల మాత్రమే తను స్వస్థపరచబడ్డాడు. ఆమె ఆ మాట, నువ్వేంటి నాకు చెప్పేది, నీ వయసు ఎంత, నువ్వెంత, నీకన్నా ఆస్తిలో నేను గొప్పవాడని, అనుభవంలో గొప్పవాడని, ఐశ్వర్యంలో గొప్పవాడని అనుకుంటే నయమాను స్వస్థపరచబడేవాడు కాదు. కానీ ఆమె మాట ఎప్పుడైతే ఆ చిన్నది చెప్పిన మాట ఆ గొప్ప వ్యక్తి, ఆ సైన్యాధిపతి ఎప్పుడైతే విన్నాడో అతని దేహం మార్చబడింది, ఆయన స్వస్థపరచబడ్డాడు. ఈరోజున మనం వినటానికి ఇష్టపడట్లా, సంఘంలో సేవకులు చెప్పే మాటలు వినటానికి ఇష్టపడట్లా. బయట ఎవరైనా చిన్నోళ్ళైనా సరే మనకి చెప్పే మాటని మనం వినాలి. వారి ద్వారా ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడొచ్చేమో, ఎవరి ద్వారా మాట్లాడతాడో తెలియదు. అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని నేను ఎంచుకున్నాను. నువ్వెవరురా, నువ్వు నాకు చెప్పేదేరా, నువ్వెవరు నాకు చెప్పేదని ఆ ఆలోచన, ఆ ఈగో మనలో ఉండకూడదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత సైన్యము కలిగిన ఒక సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ చిన్నపిల్ల చెప్తే విన్నాడని ఆ విధేయతే
అతని స్వస్థతకు, అతని బాహ్య అంతరంగ సంబంధమైన స్వస్థతకు కారణమైంది. అప్పుడు రెండవ విషయం మనం చదువుకుంటే 7వ వచనం నుండి మనం చదువు. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములను చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మార్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతను ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుతుంటాడు. చాలా ఈ చరిత్ర అంతా కూడా ఎప్పుడు జరిగిందంటే యెహోరాము పరిపాలన కాలంలో జరిగింది. అయితే ఇతను బహు భయంకరమైన విగ్రహారాధన చేస్తూ దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈయన జీవితం మనం ఒకసారి చూస్తే ఇతని జీవితంలో అత్యంత పెద్ద ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? ఆ దేశంలోనే అతను పరిపాలిస్తున్నట్లు ఏ దేశాన్ని అయితే పరిపాలిస్తున్నాడో ఆ దేశంలో ఉన్న ప్రవక్తని గుర్తించలేనంత అంధకారంలో ఉన్నాడు ఆ యొక్క రాజు. ఇదేంటి, ఈ లెటర్ పంపించినప్పుడు నేను చంపడానికి బ్రతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని పోగొట్టడానికి నేనేమన్నా దేవుణ్ణా అని ఆలోచించాడే తప్ప మన దేశంలో ప్రవక్త ఉన్నాడనే ఆలోచన కూడా రాదా. అంటే అతను గుర్తించరా దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రవక్తను, దైవజనుని ఆయన గుర్తించలేదు. ఎందుకంటే ఆహాబు యెజెబెలుల కుమారుడితడు. యెజెబెలు ఎలాంటిదో మనకు తెలుసు, ఎంత బహు భయంకరమైన విగ్రహారాధికురాలో తెలుసు. ఆమె కుమార్తె, వారిద్దరికి కలిగిన సంతానం యెహోరాము. అయితే ఇతను అలా మా మీదకి ఏదైనా కుట్ర చేయడానికి వచ్చాడేమో, మా మీదకి ఏదైనా ప్లాన్ చేయడానికి వచ్చాడేమో ఆ సిరియా దేశంలో ఈ సైన్యాధిపతి అని అనుకున్నారు. ఆ తర్వాత చదువు, దైవజనుడైన ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు ఈ వస్త్రములు నీవెందుకు చింపుకుంటే, ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాడు. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవద్దు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. అయితే ఈ నయమాను గుర్రములతోనూ రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వెళ్ళి ఒక దైవజనుడి ఇంటి ముందు నిలబడ్డాడు. చాలా గొప్ప సంగతి. మనం ఆలోచిస్తే ఆ సిరియా రాజు చెప్తే ఆ దైవజనుడిని ఇక్కడ పిలిపించయ్యా, నాకు స్వస్థత కావాలి అని పిలిపించవచ్చు. ఎందుకంటే ఆ హోదా ఉంది, ఆ అధికారము తనకుంది, పైగా రాజు దృష్టికి ఘనుడై ఉన్నాడు, పిలుచుకోవచ్చు దైవజనుడిని. కానీ అతడే దైవజనుడి ఇంటి వద్దకు వెళ్ళాడు. ఆయన ఇంటి ముందర నిలబడ్డాడండి, అర్థిస్తున్నట్టు తన అధికారాన్ని మర్చిపోయాడు, తన ఆస్తి ఐశ్వర్యాన్ని, తన ధనాన్ని మర్చిపోయాడు. అయ్యో నేను సైన్యాధిపతి అనే విషయాన్ని మర్చిపోయాడు. ఈ అధికారం నన్ను కాపాడలేదు, నేను నాలా వెళ్తాను, నన్ను తగ్గించుకొని వెళ్తానని గొప్ప స్వభావం అండి నయమాను. అందుకే తాను తగ్గించుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తగ్గించుకున్న వాళ్ళని హెచ్చిస్తాడు.
అలాగే ఈ నయమాను వెళ్ళినప్పుడు, అయ్యా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ దైవజనుడు బయటికి రాదు. ఆ ఇంటి ముందు బాగా కోలాహలంగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడంటేనే వెనక ముందు జీపులు అన్నీ ఉంటాయి. అలాగా ఆ కాలంలో కూడా సైన్యాధిపతి వెళ్తున్నాడంటే, గుర్రములు రథములతో వెళ్తున్నాడంటే అక్కడ అంతా బాగా హడావుడిగా ఉంటుంది. కానీ అవేం పట్టించుకోలేదండి. ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? నీవు వెళ్ళి శుద్ధుడు కామని ఒక దూత చేత చెప్పినప్పుడు మరలా ఈయన కోపం వచ్చింది. నయమానుకు కోపం వచ్చినప్పుడు తన అందుకు నయమాను కోపము తెచ్చుకున్నాడంట. చూసారండి, కోపము తెచ్చుకున్నప్పుడు తన దాసుడు చెప్పాడు, అయ్యా ఆయన ఏదో కార్యాలు చేస్తుండేవాడు కానీ ఒక్క మాటే కదా నదిలో మునగమనే కదా చెప్పాడు, అక్కడ స్నానం చేయమనే కదా చెప్పాడు, ఆ ఒక్క పని చేయకూడదా అని చెప్పినప్పుడు ఆ దాసుడి మాట, నువ్వేంట్రా చెప్పేది, నువ్వు దాసుడిని నేను యజమాని, ఆ అధికారం చూపించుకుంటాను. దాసుడి మాట కూడా లోబడ్డాడు. అక్కడ ఒక దాసి మాటకు లోబడ్డాడు, ఇక్కడ ఒక దాసుడి మాటకు లోబడ్డాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? పక్కలో వచ్చిన అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె, అతని దేహం పసిపిల్లవాడి దేహం వలె అయ్యి అతడు శుద్ధుడాయను. మన కుష్ఠరోగుల జీవితం, వారి శరీరం ఎలా ఉంటుందో మనకు తెలుసు. పాత నిబంధన కాలంలో కూడా వారి పాలెము వెలుపల ఉండాలని ధర్మశాస్త్రంలో వాయించాడు దేవుడు. అయితే ఈ యొక్క నయమాను జీవితం ఎలా మార్చబడిందంటే, ఒక టర్నింగ్ పాయింట్ తన జీవితంలో ఒక గొప్ప అభివృద్ధి. శరీరం అంతా తిరివేసేటువంటి రోగం, అంటే వాళ్ళకి చేతులు ఉంటాయి కానీ వేళ్ళు ఉండవు, ఎందుకంటే తినేస్తుంది. ఆ కుష్ఠ రోగం అనేది కొద్దిగా మొదలయ్యి శరీరం ఏదో ఒక చోట మొదలయ్యి శరీరం అంతా వ్యాపించి తినేసి వారి చివరికి మరణిస్తారు. అంత భయంకరమైన రోగం. అయితే ఎప్పుడైతే నదిలో వెళ్ళి మునిగాడో పసిపిల్లవాడి దేహం వలె, పసిపిల్ల దేహం ఎలా ఉంటుందో మీకు నేను చెప్పగలను, మీకు తెలుసు. స్మూత్గా పసిపిల్ల దేహం అంటే చాలా మృదువుగా ఉంటుంది. వారి శరీరం పట్టుకొని వారితో ఆడుకోవాలనిపించి అంత అద్భుతంగా వారి దేహం ఉంటుంది. కానీ కుష్ఠరోగం ఎవరికి పట్టుకోవాలనుకుంటారా? అనుకోరు. బహుభయంకరమైన జీవితం, వేదనకరమైన జీవితం నుండి అతని జీవితం ఒక పసిపిల్లవాడి దేహం వలె మార్చబడింది. పసిపిల్ల దేహం వలె మార్చబడి అతడు శుద్ధుడయ్యాడు. అది దేవుడి యొక్క కార్యాల యొక్క పవర్. అది ఎప్పుడైతే ఆయన మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయన దగ్గరకు మనం వెళ్తామో, ఈ నయమాను వెళ్ళినట్లుగా మనల్ని మనం తగ్గించుకొని, ఈ రోజున మందిరానికి రావాలంటే మన అధికారం మనకు అడ్డొస్తుంది, మన ఆస్తి మనకు అడ్డొస్తుంది. కానీ నయమానుకి ఏది అడ్డు రాదు. ఆయన కంటే గొప్పగా మనం, ఆయన మంచి ఆ దేశంలో ఆయా కాలంలో ఏ గ్రంథాలైతే ఉన్నాయో వాటన్నిటి మీద పట్టున్నటువంటి వ్యక్తి. రాజు సైన్యాధిపతిని తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారా? తీసుకోరు. ఇప్పుడు నన్ను తీసుకోమంటే తీసుకుంటారా? తీసుకోరు. మనల్ని గేటుదాకా రాని. అయితే ఆ సైన్యాధిపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి అన్నిటి మీద, రాజు ఆజ్ఞల మీద, అలాగే శాస్త్రాల మీద అధికారమే కాకుండా ఆ జ్ఞానము అతనికి ఉంటుంది. అయితే అంత జ్ఞాని ఉండి కూడా ఇతడు దేవుని దగ్గరకు వచ్చాడు. కానుకలతో, రథములతోనూ గుర్రములతోనూ ఆయన దైవజనుడి దగ్గరకు వచ్చాడు. ఈరోజు మందిరానికి రావడం అంటే నా ఉద్యోగం అడ్డొస్తుంది, మన ఉద్యోగాలు అడ్డొస్తున్నాయి, మన వ్యాపారాలు అడ్డొస్తున్నాయి, మన ఆస్తులు ఐశ్వర్యాలు అడ్డొస్తున్నాయి, మనం మందిరానికి రాలేకపోతున్నాం. ఈ రోజున మనం మందిరానికి రావాలి. మనం మందిరానికి మనల్ని మనం తగ్గించుకొని నయమాను వలె రావాలి.
ఈయన శుద్ధుడయ్యాడు. ఏ విధంగా అంటే తను కలిగినటువంటి విధేయత, ఆయన కలిగినటువంటి వినయము, ఆయన కలిగి ఉన్నటువంటి బోధింపబడే లక్షణము ద్వారా, సాత్వికము ద్వారా ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఈయన విధేయుడయ్యాడు. ఈయన శుద్ధి నొందడానికి ఒక అన్యుడైనటువంటి వ్యక్తి, బహుభయంకరమైన విగ్రహారాధికుడైనటువంటి వ్యక్తి శుద్ధుడు అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విన్నాడు. ఆయన మాటలు విని ఆయనకు లోబడ్డాడు. అందుకే మనం కూడా దేవుని మాటలకు లోబడే స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. ఎందుకు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరగట్లేదు? ఈ రోజున మన జీవితంలో కూడా పాపము అనే కుష్టు మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. పాపం అనే కుష్టు రోగం మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. అది పోవట్ల. మన ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పాపము అనేటువంటి కుష్టు రోగం మన జీవితంలో పోవాలి అని అంటే నయమాను వలె మనం దేవుని యొద్దకు రావాలి. ఇదిగో మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను అని ఇలా ఎన్నో మాటలు ఉన్నాయండి. ఆయన ఇదిగో నీవు నా దగ్గరకు వస్తే నేను నేను ఎంత మాత్రము త్రోసివేయవాడను కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుమతించు వారందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చే వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. ఈ రోజున అన్యులైనా ఎవరైనా ఎంత పాపంలో ఉన్నా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇవన్నీ పిలిచే మాటలు, ఇవన్నీ మనల్ని పిలిచి మనల్ని లేవనెత్తి ఆయన యొద్దకు నడిపించేటువంటి మాటలు. ఈ రోజున నయమాను ఒక చిన్న పాప ద్వారా, ఒక చిన్న పిల్ల ద్వారా, ఒక చిన్న దాని ద్వారా పిలువబడి ఒక గొప్ప స్వస్థతను పొందుకున్నాడు. ఈ రోజున మన హృదయంలో ఉన్నటువంటి పాపం అనే కుష్టును ఎవరు పోగొట్టలేరండి. శరీరంలో ఉన్న రోగాలకు ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రకారంగా మందులు ఉన్నాయి, అలాగే అనేక వైద్యాలు ఉన్నాయి. క్యాన్సర్ లాంటి రోగాలను కూడా తగ్గించేటువంటి వైద్యాలు ఈ లోకంలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. కానీ మన హృదయంలో ఉన్నటువంటి, మన అంతరంగంలో ఉన్నటువంటి పాపము అనే కుష్టును ప్రపంచంలో ఎవరు కూడా తీసివేయలేరు. అది తీసివేయగలిగిన పవర్ ఒక్కరికే ఉంది. అది యేసయ్య రక్తానికి మాత్రమే ఉంది. ఆయన రక్తంలో మనం కడగబడితే మన పాపముల నుండి మనకు విడుదల కలుగుతుంది. ఈ రోజున ఎంత పాపలమైన పదే పాపంలో పడిపోతున్నా ఒక్కసారి ఆయన వైపు చూసి, దేవా ఒక్కసారి నా హృదయంలోనికి రా అని ఆయన మనం పిలిచి, ఆయన మనం బ్రతిమలాడుకుంటే ఆయన మనకు ఖచ్చితంగా మన హృదయంలోకి వస్తాడు. ఆయన మన హృదయంలోనికి వస్తే ఆయన కరుణా సంపన్నుడు, ఆయన వాత్సల్య పూర్ణుడు కనుక ఆయన మన హృదయాలకు కలిగినటువంటి అంతరంగ దోషాలను తీసివేయగలడు. నిజమే కదండి. ఇప్పుడు మన హృదయంలో ఎన్నాళ్ళ నుండో ఏలుబడి చేస్తున్న ఆ పాపం, ఎన్నాళ్ళ నుండో ఏలుబడి చేస్తున్న ఒక్క దోషం, చిన్న పాపమే కదండి అని మనం మెదలకుండా ఉండవచ్చు. చిన్న పాపమే కదా అని అనుకోవచ్చు. కానీ కుష్టు రోగం కూడా చిన్నదే. కొద్దిగా మొదలవుతుంది, శరీరం అంతా తినివేస్తుంది. దాని ఫలితం మరణం. శరీరం అంతా తినేస్తుంది, బ్రతకలేదు. కానీ ఈ కుష్ఠరోగం, మన ఆత్మ సంబంధమైనటువంటి పాపము అనేటువంటి ఆ కుష్టు మన హృదయాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని తినివేస్తే ఫలితం ఏంటో తెలుసా? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి బహుభయంకరమైనటువంటి నరకంలోకి మనం ఏడవబడతాం. ఎవరి మీద అప్పుడు జాలి ఉండదు, అప్పుడు నీ పైన జాలి చూపించేవారు ఉండరు. అందుకే
పాపము అనేది మన హృదయంలో నుండి పోవాలంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు రక్తాన్ని చిందించింది. ఎందుకంటే ఇదిగో నా కుమారుడా, నీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగ శుద్ధి నేను చేయగలను అని మన హృదయాలను ఆయన శుద్ధి చేసేవాడు. ఆయన వాక్యం ద్వారా మన హృదయాలను శుద్ధి చేయగలడు. ఆయన రక్తం ద్వారా మన శరీరం, మన ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి పాపము ఆయన రక్తము ద్వారా పోతుంది. అలాగా ఇతని జీవితం కూడా మార్చబడినది. ఇదివరకు బహు భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు స్వస్థత పొందిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం, ముగిద్దాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి యొద్దకు మరలా తిరిగి వచ్చాడు. అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీయులకున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకునవలసినదని అతనితో చెప్పాడు. చాలా అంటే ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. అన్యుడండి, విగ్రహారాధికుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇశ్రాయేలీయులకు కలిగి ఉన్న దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నా హృదయంలో, నా శరీరంలో ఉన్నటువంటి పాపమును, కుష్ఠు రోగమును స్వస్థపరిచిన దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని అలాగా కోరుతూ 18వ వచనంలో ఉంది. మనం చదువుతాం. నా యజమానుడు రొక్కుటకు రెమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రెమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, ఆ రెమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక అని నయమాను చెప్పాడు. చాలా నయమాను, అయ్యా, నేను నా వృత్తిరీత్యా నేను సైన్యాధిపతిని కదా, నా యజమానుడి ఏ విగ్రహానికైతే మొక్కుతాడో ఆ విగ్రహాన్ని నేను తాకవలసి వస్తుంది. ఆ విగ్రహం నా చేయి పైన అతను ఆడుకుంటాడు, నేను ఆ విగ్రహాన్ని తాకవలసి వస్తుంది. అందువలన అయ్యా నన్ను క్షమించమని అయ్యా నేను వేడుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు చక్కటి మాట చదువుదాం. ఎలీషా నెమ్మది కలిగి పోమని అతనికి సెలవిచ్చాడు. చాలా నెమ్మది కలిగిపోయాడు. అంటే అతని జీవితం ఎలా మార్చబడింది తెలుసా? ఇప్పుడు బయటికి బాగానే ఉన్నాడు, లోపల బాగానే ఉన్నాడు. బయట శరీరము మార్చబడింది, అంతరంగంలో ఉన్నటువంటి పాపము కూడా మార్చబడింది. ఈనాడు 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మన కొరకు చేసిన త్యాగం మన హృదయంలో ఉన్నటువంటి పాపము పోవాలని ఆ పాపం అనే కుష్ఠం మనం ఈనాడే, ఈరోజే, ఇప్పుడైనను అన్నది యోగ గ్రంథంలో అదే మాట ఉంటుంది. ఇప్పుడైనను మీరు నా యొద్దకు బాప్తిసం తీసుకున్న మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండిన ఎడల, ఇప్పుడైనా ప్రార్థించిన ఎడల నేను నమ్మదగిన వాడను, నేను నిన్ను విడిపిస్తాను ఆ పాపం నుండి అని చెప్పిన దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. మన పాపం ఏదైతే ఉందో నాకు తెలియకపోవచ్చు, ఆ పాపం నుండి మనల్ని మనం విడుదల పొందే ఆ కృప దేవుడు మనకు అందించి పరిశుద్ధాత్మ సహాయము మనకు ఆయన అందించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము అమూల్యమైన దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఏంటంటే, ఒక చిన్న బాలిక బిలో 12 years ఏజ్ ఆమెను బందీకి తీసుకొచ్చారండి.